గోటి తలంబ్రాలు. గోటి తలంబ్రాలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి నాడు భద్రాచలంలో స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ధాన్యపు వడ్లను రోలులో దంచో లేక మిల్లులో మరపెట్టినవో కావు ఈ గోటి తలంబ్రాలు. ఆడవారు తమ చేతి గోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలిచి తయారు చేస్తారు ఈ గోటి తలంబ్రాలు. కనుక వీటిని గోటి తలంబ్రాలు అంటారు. అంతేకాదు, తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం అనే గ్రామంలో ఈ తలంబ్రాల కొరకు మరియు విత్తనాల వడ్ల కొరకు ప్రత్యేకంగా వరి సాగు చేస్తారు. శ్రీరామ కళ్యాణం జరుగుతున్నప్పుడు తలంబ్రాలతో పాటు వ్యవసాయానికి కావలసిన వడ్లను కూడా స్వామివారి పాదాల చెంత పెడతారు. ఆ వడ్లనే తిరిగి యథావిధిగా వరి సాగుకు వాడతారు. వరి పైరు పెరిగాక వరి కోతలు కోసేవారు విలక్షణంగా శ్రీరామ, లక్ష్మణ, హనుమంత, సుగ్రీవ మొదలగు వేషధారణలో వచ్చి కోతలు సాగిస్తారు. వరి కోతతో పాటు శ్రీరామనామ జపం చేస్తూ సంబరాలు జరుపుతుంటారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.